సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు. జగన్కు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు లాంటివని, అలాంటి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా చేసుకోవాలని శ్రీశైలం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. సోమవారం నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు ఎర్రగుంట్ల గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బండి ఆత్మకూరు గ్రామ వైసీపీ నాయకులు, మాజీ మండలాధ్యక్షులు దేశు వెంకటరామరెడ్డి, సింగిల్ విండో మాజీ చైర్మన్ బాబురెడ్డి, ఉప సర్పంచి ఔటాల నాగేశ్వరరెడ్డిల ఆధ్వర్యంలో గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం వందలాది మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు వైసీపీ శ్రేణుల మధ్య కోలాహలంగా జై జగన్ జై శిల్ప అంటూ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శిల్పా చక్రపాణిరెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డిలు మాట్లాడుతూ, వాలంటరీ వ్యవస్థ మళ్లీ ఉండాలన్నా, పేద పిల్లలు మంచి చదువులు చదవాలన్నా, నాణ్యమైన విద్య అందాలన్నా, మన గ్రామాల్లో వ్యవసాయం బాగుపడాలన్నా, మెరుగైన వైద్యం అందాలన్నా ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ముఖ్యమంత్రిగా మన జగనన్నను చేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చిన్న సంజీవరెడ్డి, మండల కన్వీనర్ శ్రీనివాసరెడ్డి, జేసీఎస్ కన్వీనర్ ముడిమళ్ల పుల్లారెడ్డి, దీపు కాంతారెడ్డి, మాజీ సర్పంచ్ సుజాతమ్మ, సర్పంచ్ సంధ్య, మండల ఉపాధ్యక్షురాలు ముంతల మధురాణి, రాగాల వెంకటరమణ, ఎర్రంగుంట్ల సర్పంచి శ్వేతాకుమారి, ప్రసాద్, పుల్లారెడ్డి, చిన్న సుబ్బారెడ్డి, రామచంద్రారెడ్డి, సుంకిరెడ్డి, సుబ్బారెడ్డి, భద్రారెడ్డి, సీమ రామిరెడ్డి, షాబీర్ బ్రదర్స్, కోఆప్షన్ జమాల్, మాజీ వైస్ సర్పంచి బియ్యగారి హుసేన్ బాషా, వివిధ గ్రామాల వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రోజుకోగా పూటకోగా భోజనం పెట్టి, వంటకం పెట్టి, దాంట్లో గుడ్లు పాలు ఇచ్చి, రాగి జావ ఇచ్చి, చెక్లీలు చేతులు పెట్టి బ్రహ్మాండంగా భోజనం పెడతా ఉన్నాడు. మనం ఇన్ని రకాలుగా పెట్టి మళ్ళీ పెద్ద చదువులు చదువుకుంటారు. చదువుకోండి, జగనన్న వస్తే ఒక 10 ఏళ్ళు ఉంటే మీ పిల్లలు పెద్ద చదువులు చదువుకుంటారు. ఇంగ్లీష్ మీడియం చదివిస్తూ ఉన్నాడు. ఈరోజు చంద్రబాబు ఇంగ్లీష్ మీడియం వద్దంటాడు. మీ మనవల్లేమో ఇంగ్లీష్ చదువుకోవాలా, మా పేదోళ్ళ పిల్లలు ఇంగ్లీష్ చదువుకోద్దా, విదేశాలకు వెళ్ళొద్దా, ఉద్యోగాలు చేయొద్దా. అదేవిధంగా 8వ తరగతికి వచ్చి ట్యాబ్ ఇస్తూ ఉన్నాడు. దాంట్లో వాళ్ళ పాఠ్యాంశాలు ఒక పుస్తకాలన్నీ సంకన పెట్టుకు, నా మనవడు నా మనవరాలు ఏ విధంగా బడికి పంపిస్తున్నాడో మీ పిల్లలు కూడా నేను మేనమామగా చదివిస్తా అని చెప్పి చదివిస్తూ ఉన్నాడు. మళ్ళీ మధ్యాహ్నం అంతేగా ఆగిపోకుండా పిల్లలు బాగా తినాలి, బాగా ఎదగాలి అనే ఉద్దేశంతో రోజుకోగా పూటకోగా భోజనం పెట్టి, వంటకం పెట్టి, దాంట్లో గుడ్లు పాలు ఇచ్చి, రాగి జావ ఇచ్చి, చెక్లీలు చేతులు పెట్టి బ్రహ్మాండంగా భోజనం పెడతా ఉన్నాడు. మనం ఇన్ని రకాలుగా పెట్టి మళ్ళీ పెద్ద చదువులు చదువుకుంటారు. చదువుకోండి, జగనన్న వస్తే ఒక 10 ఏళ్ళు ఉంటే మీ పిల్లలు పెద్ద చదువులు చదువుకుంటారు. ఇంగ్లీష్ మీడియం చదివిస్తూ ఉన్నాడు. ఈరోజు చంద్రబాబు ఇంగ్లీష్ మీడియం వద్దంటాడు. మీ మనవల్లేమో ఇంగ్లీష్ చదువుకోవాలా, మా పేదోళ్ళ పిల్లలు ఇంగ్లీష్ చదువుకోద్దా, విదేశాలకు వెళ్ళొద్దా, ఉద్యోగాలు చేయొద్దా. అదేవిధంగా 8వ తరగతికి వచ్చి ట్యాబ్ ఇస్తూ ఉన్నాడు. దాంట్లో వాళ్ళ పాఠ్యాంశాలు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న బండాత్మ ప్రజలందరికీ చెప్పేసిన మొత్తం చెప్తున్నా కాబట్టి. కానీ కొన్ని మర్చిపోయాడు, కొన్ని పాయింట్స్. ఆ పాయింట్స్ మీకు చెప్తాను. ముఖ్యంగా మన నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి మనకి? పోతిరెడ్డిపాడులో 2004 కన్నా ముందు మనకు 11,000 క్యూసెక్లు వచ్చేవి. అంటే 11,000 క్యూసెక్లు మనం నింపాలంటే కనీసం 2 months పడుతుంది, 2 months 3 months పడుతుంది. బట్ మన ఫ్లడ్ ఉండేది ఒక 20 days ఫ్లడ్ ఉంటుంది, 20-25 days ఫ్లడ్ ఉంటుంది. ఆ ఫ్లడ్ వాటర్ మాత్రమే నింపాలి. ఆ వరదలు, ఫ్లడ్ అంటే వరదలు. కానీ మన పేదమైన నాయకుడు రాజశేఖర్ వచ్చిన తర్వాత దాన్ని 40,000 క్యూసెక్లు చేసినాం. అది మనకందరికీ తెలిసే విషయం. అది కూడా మళ్ళీ మనం నింపాలంటే 1 month పడుతుంది. బట్ మళ్ళీ మన నాయకుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 80,000 క్యూసెక్లు చేస్తున్నాడు. అంటే 80,000 క్యూసెక్లు చేస్తే మనం 20 daysలో నింపవచ్చు. మనమంతా రైస్ కాబట్టి ముఖ్యమైనది ఆ వాటర్ మనకి ఇంపార్టెంట్. కాబట్టి ముఖ్యంగా ఇంకొకటి మన నాయకుడు మర్చిపోయినాడు, బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పినాడు. వాస్తవం కదా, బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు. జాబ్ లేకుంటే నిరుద్యోగ వృత్తి ఇస్తాడు. జాబ్ ఎన్ని ఇస్తాను తెలుసా మీకు?
2014 నుంచి 19 వరకు ఎన్ని జాబులు ఇచ్చాడు తెలుసా మీకు? 30,000 40,000 జాబులు ఇచ్చినాడంటే 32,000 జాబులు ఇచ్చినాడు. దాని తర్వాత మళ్ళీ 19 నుంచి ఇప్పటి వరకు మన పేద ముఖ్యమంత్రి ఎన్ని ఇచ్చిన జాబ్స్ తెలుసా? 2,50,000 రూపాయలు, 2,50,000 ఉద్యోగాలు ఇచ్చినాడు.